నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ ఫిలిం సినిమాటోగ్రఫీకి సంబంధించిన దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటి, థియరీలో మనం తెలుసుకున్నదాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ థియరీని బేస్ చేసుకొని ప్రాక్టికల్ని ఎట్లా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి, వీటన్నిటిని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అసలు ఫిలిం మేకింగ్ హిస్టరీతో పాటు సినిమాటోగ్రఫీ హిస్టరీ డిస్కస్ చేసుకుంటూ అసలు లెన్స్ అంటే ఏంటి, తర్వాత పార్ట్స్ ఆఫ్ ది కెమెరాలో సెన్సార్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్లో ప్రీ ప్రొడక్షన్లో సినిమాటోగ్రఫర్ ఇన్వాల్వ్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్షన్లో సినిమాటోగ్రఫీ ప్రాసెస్లో మాట్లాడుకున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము అసలు కంటిన్యూటీస్ అంటే ఏంటి, కంటిన్యూటీస్కి సినిమాటోగ్రఫర్కి రిలేషన్షిప్ ఏంటి. జనరల్గా కంటిన్యూటీస్ ఒక 8 రకాల కంటిన్యూటీస్ ఉంటాయి. ఈ కంటిన్యూటీస్కి సినిమాటోగ్రఫర్కి రిలేషన్షిప్ ఏంటి అనిపిస్తుంది, కానీ ఫ్రేమ్లో ప్రతిదీ సినిమాటోగ్రఫర్కి రిలేటెడే. ఒక 8 రకాల కంటిన్యూటీలో కొన్ని యాక్టర్ చూసుకోవాలి, కొన్ని సినిమాటోగ్రఫర్ చూసుకోవాలి, కొన్ని డైరెక్టర్ చూసుకోవాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. బట్ 8 రకాల కంటిన్యూటీస్ ఏంటి, వాటికి సంబంధించిన బేసిక్స్ ఏంటి అనేది సినిమాటోగ్రఫర్కి తెలిసి తీరాలి. అందుకని మనం ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో ఈ 8 రకాల కంటిన్యూటీస్ని చాలా ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్, ఈ కంటిన్యూటీస్కి సంబంధించిన మేజర్ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ని ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సెట్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూటీస్, సెట్లోకి వెళ్ళక ముందు కంటిన్యూటీస్. జనరల్గా ఈ కంటిన్యూటీస్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సీన్ టు సీన్ కంటిన్యూటీ, దీన్ని ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో ఉండే కంటిన్యూటీ. రెండవది విత్ ఇన్ ది సీన్, దీన్ని షార్ట్ కంటిన్యూటీ అంటాం, లేదా విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీ అంటాం. ఈ 2 కంటిన్యూటీస్ని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా సినిమాలలో మీరు 150 మిస్టేక్స్ ఇన్ బాహుబలి, 350 మిస్టేక్స్ ఇన్ RRR ఇలాంటి వాటిల్లో మీరు చూస్తే 90% మిస్టేక్స్ ఈ కంటిన్యూటీ మిస్టేక్సే వాళ్ళు చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళకి లాజికల్ మిస్టేక్స్ వాటిని మాట్లాడకపోయినా ఈ కంటిన్యూటీ మిస్టేక్స్ చాలామంది పట్టుకోగలుగుతారు, ఎందుకంటే మనకి కనబడతాయి కాబట్టి. అసలు ఈ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఏమేమి కంటిన్యూటీస్ ఉంటాయి దానికి కూడా వెళ్దాం. అసలు కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, స్టార్టింగ్లో అంటే సినిమా మొదలైన కొత్తల్లో కంటిన్యూగా మనకి ఎలా చూపిస్తామో అలాగే తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం వచ్చేది కాదు, అన్నీ ఒకేసారి తీసేసేవాళ్ళు. ఆ తర్వాత ఎడిటింగ్ టెక్నిక్ వచ్చిన తర్వాత, ఎడిటింగ్లో రకరకాల ఎడిటింగ్స్ని మనం మాట్లాడుకుంటున్న తర్వాత ప్యారలల్ కట్టు, జంప్ కట్టు, మ్యాచ్ కట్టు, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఫ్లాష్ కట్లు, ఇట్లా రకరకాల ఇవి వచ్చేసిన తర్వాత షూటింగ్ ప్రాసెస్లో కూడా మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే, ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే, ఎలా ఫీజిబుల్గా ఉంటే అలా షూట్ చేయడం అనేది మనం తర్వాత కాలంలో అలవాటైంది. అంటే ఇప్పుడు వైజాగ్లో ఉండే సీన్స్ అని ఒకసారి తీస్తాం, కానీ స్క్రిప్ట్ ప్రకారం హైదరాబాద్ సీను, వైజాగ్ సీను, హైదరాబాద్ సీను, వైజాగ్ సీను ఉన్నాయనుకోండి. హైదరాబాద్లో సీన్ తీసి మళ్ళీ వైజాగ్ వెళ్ళి, మళ్ళీ వైజాగ్లో సీన్ తీసి హైదరాబాద్ వచ్చి, మళ్ళీ హైదరాబాద్లో సీన్స్, ఇలా షిఫ్ట్ కాము. అందుకని ఏం చేస్తాం, వైజాగ్లో ఉండే సీన్స్ అని ఒకసారి షూట్ చేసేస్తాం, హైదరాబాద్లో ఉండే సీన్స్ అని ఒకసారి షూట్ చేస్తాం. హైదరాబాద్లో కూడా బీచ్లో 2 సీన్లు ఉన్నాయనుకోండి, ఒక 16వ సీను, 46వ సీను, 2 బీచ్లో ఉన్నాయనుకోండి, 2 ఒకసారి తీసేస్తాం మన కంఫర్టబిలిటీ కోసం. అట్లాగే సీన్లో కూడా మన కంఫర్టబిలిటీ కోసం బ్లాక్ చేసుకొని ఒక యాంగిల్లో ఉండే షార్ట్స్ అన్ని ఒకసారి తీసేస్తాం. అది షార్ట్ నెంబర్ 1, 17, 24, 36 ఏదైనా కానీ ఆ బ్లాక్ నుంచి కనబడే షార్ట్స్ అన్నీ తీసేస్తాం. ఇలా తీసిన తర్వాత ఎడిటింగ్లో వాటన్నిటిని స్క్రిప్ట్ ప్రకారం అరేంజ్ చేసుకుంటాం. ఈ చేసుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు దీనికి మ్యాచ్ కాకపోవడాన్ని కంటిన్యూటీ మిస్టేక్స్ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి ఒక సీన్ని 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తీస్తాం. ఒక్కోసారి ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ని 6 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో కూడా తీస్తాం. మనం షూట్ చేయడానికి అంత టైం పడుతుంది, కానీ ప్రేక్షకుడు చూడడానికి నెక్స్ట్ సెకండ్లో చూస్తాడు. బయట నుంచి ఇంట్లోకి వచ్చాము, ఈ ఇంట్లో సీను 6 నెలల తర్వాత తీసా నేను, బయట సీను ఇప్పుడు తీసా. బయట సీన్లో నేను ఒక చొక్కా వేరేది వేసుకున్నా, ఇంట్లోకి వచ్చేసరికి వేరేది వేసుకున్నాను అనుకోండి, 6 నెలల తర్వాత వాళ్ళకి ఎవరికి గుర్తుంటుందో ఎవరికి గుర్తుండదో అన్నట్టు ఉంటుంది. 6 మంత్స్ ఎప్పుడు తీసాము, ఏం తీసాము అన్న ఇది ఉంటుంది. అదిగాక చీట్ చేస్తాము, బయటిది వేరు, లోపలిది వేరు. లోపలుండే షార్ట్స్ నేను వైజాగ్లో షూట్ చేయొచ్చు, బయట ఉండే షార్ట్స్ నేను హైదరాబాద్లో షూట్ చేయొచ్చు. వీటన్నిటిని మనం చీట్ చేసుకుంటాం. సో ఫిల్మిక్ స్పేస్ ఆల్రెడీ మనము ప్రొడక్షన్ ప్రాసెస్లోనే మాట్లాడుకున్నాం, ఫిల్మిక్ స్పేసు, ఫిల్మిక్ టైము గురించి. నేను
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూపించి అలా కట్ చేసి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటి పెద్ద బిల్డింగ్ చూపించి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షూట్ చేస్తున్న ప్లేస్ను నేను చూపిస్తున్నాను అనుకోండి. ప్రేక్షకుడు ఆ ప్లేస్ ఏదైతే ఇప్పుడు మనం షూట్ చేస్తున్నామో ఆ ప్లేస్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లోని ఒక హాల్, ఒక రూమ్ అనుకుంటాడు. దాన్ని మనము ప్రేక్షకుడికి వాడి మైండ్లో ఇది ఇక్కడిది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల సో దాన్ని మనం ఫిల్మిక్ స్పేస్ అంటున్నాం. అట్లాగే ఫిల్మిక్ టైం కంప్రెస్ చేయడం కానీ ఎలాబరేట్ చేసే ప్రాసెస్లో మనం యూజ్ చేసే టూల్ ఫిల్మిక్ టైం. సో ఈ రెండిటి వల్ల మనకి ఎప్పుడు ఎక్కడ షూటింగ్ చేస్తున్నామో చీట్ చేసుకొని చేస్తున్నామా డైరెక్ట్ అక్కడే చేస్తున్నామో తెలియదు కాబట్టి అది కూడా వెంటనే చేస్తామా 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో చేస్తున్నామో కూడా గుర్తుండదు. కాబట్టి జనరల్గా షూట్ చేసే ప్రాసెస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళము ప్రతిదీ చెక్ చేసుకుంటాము. బయట ఉన్న చొక్కా లోపలికి వచ్చేసరికి మారిపోకూడదు, బయట ఉన్న చేతిలో సంచి లోపలికి వచ్చేసరికి మారిపోకూడదు, బయట ఉన్నట్టు లోపలికి వచ్చేసరికి లోపల వేరే రకంగా ఉండకూడదు. ఇవి మనం కంటిన్యూటీ మిస్టేక్స్ అంటాము. మారిపోతే వాటిని మనం కంటిన్యూటీ మిస్టేక్స్ అంటాం. జనరల్గా స్క్రిప్ట్ ప్రకారం సీన్స్ మారినప్పుడు ఆ నెక్స్ట్ సీన్ 2 రకాలుగా ఉంటుంది. కంటిన్యూటీ, ఫ్రెష్ సీన్ అయితే ప్రాబ్లం లేదు. ఉదాహరణకి నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను, పొద్దున్న లేచి పొద్దున్నే కాలేజీకి ఆ డ్రెస్తో రావాలని రూల్ లేదుగా, వేరే డ్రెస్తో రావచ్చు. దీన్ని ఫ్రెష్ సీన్స్ అంటాము. ఫ్రెష్ సీన్స్కి ఎప్పుడూ కంటిన్యూటీస్ గురించి మనం టెన్షన్ పడక్కర్లా. బట్ కంటిన్యూటీ సీన్స్ అంటే ఉదాహరణకి ఇంటి నుంచి బైక్ వేసుకొని కాలేజీకి వెళ్తున్నాను, బయలుదేరా, నెక్స్ట్ కాలేజీలో ఆగా, కాలేజీకి వచ్చేసరికి సేమ్ బైకు, సేమ్ షర్టు, సేమ్ ప్యాంటు, సేమ్ ఏదైనా పుస్తకాల, ఇంకొకట పెన్నా, పెన్సిలా, సెల్ ఫోనా, ఇంకోట ప్రాపర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ లేకుండా సడన్గా మారిపోయి వస్తే అది ఆ రోజా వేరే రోజా, అప్పుడే వచ్చాడా తర్వాత ఎప్పుడన్నా వచ్చాడా, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ప్రేక్షకుల మైండ్లో పడతాయి. పడకుండా ఉండాలంటే అక్కడ ఏది ఉందో దాని నెక్స్ట్ కంటిన్యూటీ సీన్ అయితే అవే కంటిన్యూ కావాలి. జనరల్గా మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలని మనం డిస్కస్ చేసుకున్నాం. 13 రకాల 14 రకాల చార్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మేకప్ చార్టు, కాస్ట్యూమ్ చార్టు, ప్రాపర్టీస్ చార్టు, హ్యాండ్ ప్రాపర్టీస్ చార్టు, సెట్ ప్రాపర్టీస్ చార్టు, లొకేషన్ చార్టు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ చార్ట్స్ ఎట్లా రాసుకుంటాము, ఏమేమి ఉంటాయి. దాంట్లో C/F అని ఒక రిమార్క్స్లో ఒక కాలం పెట్టుకున్నాం. C అంటే కంటిన్యూటీ, F అంటే ఫ్రెష్. ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నాం, అప్పుడు నేను అవి చెప్పేటప్పుడు మీకు చెప్పాను మనం కంటిన్యూటీస్ గురించి మళ్ళీ ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాము. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటామని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆ మాడ్యూల్లో. సో ఆ టాపిక్ ఇప్పుడు మళ్ళీ మనకి ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ చార్ట్లో మనము C/F అంటే కంటిన్యూటీయా, ఫ్రెషా. కంటిన్యూటీ అయితే సీన్ నెంబర్ 16 నుంచి ఇప్పుడు 23వ సీన్ నడుస్తుంది. సీన్ నెంబర్ 16 నుంచి కంటిన్యూటీ అంటే సీన్ నెంబర్ 16లో వాడు ఏ చొక్కా వేసుకున్నాడో ఆ చొక్కాతో ఇక్కడ ఉంటాడు, ఇది కంటిన్యూటీ. ఫ్రెష్ అనుకోండి, ఈ సీన్లోనే స్టార్ట్ అవుతుంది, దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ అవుతుందా కాదా, ఇలా ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఒక సీన్ నుంచి నెక్స్ట్ సీన్కి వెళ్ళేటప్పుడు సీన్ స్టార్టింగ్లోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళల్లో అందరం అన్నికి సంబంధించిన కంటిన్యూటీస్ని ఒకసారి చెక్ చేసుకొని ముందుకెళ్తాము. ఫ్రెషా కంటిన్యూటీయా చెక్ చేసుకొని ఓకే ఫ్రెష్ అయితే నో ప్రాబ్లం, వాళ్ళు ఏది వేసుకున్నా అప్పటి నుంచి మళ్ళీ రాసుకుంటాం. కంటిన్యూటీ అయితే ఏ సీన్ నుంచి కంటిన్యూటీ, ఆ ఎండింగ్ కరెక్ట్గా ఇదే ఉందా ఇంకోటి ఉందా అది చెక్ చేసుకొని మనం దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. మనం ఏదైతే చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ చార్ట్స్ ప్రకారం సీన్ కంటిన్యూటీ చెక్ చేసుకుంటాం. విత్ ఇన్ ది సీన్ అయితే అక్కడికక్కడే చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఆ సీన్లో అప్పుడు జరిగింది, దాని తర్వాత జరిగింది, విత్ ఇన్ ది సీన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే షార్ట్ కంటిన్యూటీ అంటున్నామని మనం అనుకున్నాం. సో ఈ రెండింటిని మనం చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా జాగ్రత్తలు తీసుకుంటూ పోతాం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కంటిన్యూటీ మిస్టేక్స్ ఎట్లా తెలుస్తాయండి అనకూడదు. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం దాదాపుగా ఒక 3-4 అసిస్టెంట్ డైరెక్టర్లను, అసోసియేట్ డైరెక్టర్లను పెట్టుకునేదే కంటిన్యూటీస్ కోసము. మేకప్ కంటిన్యూటీ చూడడానికి, కాస్ట్యూమ్ కంటిన్యూటీస్ చూడడానికి, అవి రాసుకోవడానికి, ప్రాపర్టీసు, సెట్ ప్రాపర్టీసు, హ్యాండ్ ప్రాపర్టీసు ఇవి రాసుకోవడానికి మనం అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకుంటున్నాం. వాళ్ళ పనే అదే అయినప్పుడు మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. సో మీరు డైరెక్టర్ అయితే మీ అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరైతే వాళ్ళకి ఆ పని అప్పచెప్పారో వాళ్ళది జాగ్రత్తగా చేసుకునేటట్టు చూడాలి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే మనకు అప్పచెప్పిన పని ఏంటో అది చేయాలి. సో ఇప్పుడు మనం ఈ కంటిన్యూటీస్ ప్రాబ్లమ్స్ రాకుండా చెక్ చేసుకోవాలి. సో కంటిన్యూటీస్లో జనరల్గా మామూలుగా బయట మాట్లాడుకునే పాయింట్లలో 2 కంటిన్యూటీస్ గురించి జనరల్గా మాట్లాడుతుంటారు. యాక్షన్ కంటిన్యూటీ, డైలాగ్ కంటిన్యూటీ.
నిజానికి ఈ డైలాగ్ కంటిన్యూటీ కూడా పార్ట్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూటీయే. చాలామంది తెలియక డైలాగ్ కంటిన్యూటీ, యాక్షన్ కంటిన్యూటీ, డైలాగ్ కంటిన్యూటీ, యాక్షన్ కంటిన్యూటీ అనేస్తూ ఉంటారు. నిజానికి డైలాగ్ కూడా పార్ట్ ఆఫ్ యాక్షనే. మనము యాక్టింగ్ చేసేటప్పుడు డైలాగ్ చెప్పకుండా యాక్టింగ్ చేయం కదా. సో ఈ రెండింటిని జనరల్గా వాడుతుంటారు. ఇవి వీటితో సంబంధం లేకుండా టోటల్గా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో, పర్టికులర్గా ఫిలిం ప్రాసెస్లో, షూటింగ్ ప్రాసెస్లో ఒక 8 రకాల కంటిన్యూటీస్ ఉంటాయి. ఈ 8 రకాల కంటిన్యూటీస్ మళ్ళీ సీన్ టు సీన్ కంటిన్యూటీ, విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీ లేదా షార్ట్ కంటిన్యూటీ అని 2 భాగాలుగా ఉంటాయి. ఈ 8 రకాలు అంటే 16 రకాలు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 8 రకాల కంటిన్యూటీస్ ఏంటి, అవి ఎట్లా ఉంటాయి, వాటిల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఎట్లా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తామనే టాపిక్ని ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది కాస్ట్యూమ్ కంటిన్యూటీ. ఒక క్యారెక్టర్కి మనం వేసే కాస్ట్యూమ్స్ ఇంతకుముందు సీన్లో ఏమున్నాయి, ఇప్పుడు సీన్లో ఏమున్నాయి, దీని తర్వాత సీన్లో ఎలా ఉండాలి. మనకి ఎప్పుడు కూడా బంచ్ ఆఫ్ 3 అంటాం. మనం ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, షూటింగ్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ టైంలో కూడా డిస్కస్ చేసుకుంటాం. ప్రతిదీ కూడా బంచ్ ఆఫ్ 3 అంటాము. అంటే దీనికంటే ముందు, ప్రజెంటు, దీని తర్వాత ఏ సీన్ చెక్ చేయాలన్నా మనము దీనికంటే ముందు సీన్కి దీనికి ఉండే లింక్ ఏంటి, ఈ సీన్కి దీని తర్వాత సీన్కి ఉండే లింక్ ఏంటి, మూడిటికి ఒకదానికి ఒకటి పరస్పరం ఉండాల్సిన రిలేషన్షిప్ ఏంటి, ఈ బంచ్ ఆఫ్ 3ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ క్యారెక్టరు 17th సీన్ తర్వాత ఇప్పుడే కనబడుతుంది అనుకోండి, దీని బంచ్ లింకింగ్ 17th సీనే, ఇప్పుడు 23వ సీన్ అనుకోండి. దీనికంటే ముందు సీన్తో చెక్ చేసుకోవడంతో పాటు ఈ క్యారెక్టర్ దానికంటే ముందు కనబడ్డ సీన్కి దీనికి టైం ల్యాప్ ఏమన్నా ఉందా, లేకపోతే అదే కంటిన్యూషన్ ఉందా, ఇలా చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని మనం దాన్ని కంటిన్యూటీ ఉందా, ఫ్రెష్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం మన షూటింగ్ని కంటిన్యూ చేసుకుంటాం. ఇప్పుడు కాస్ట్యూమ్ కంటిన్యూటీ అన్నాం. జనరల్గా కాస్ట్యూమ్ కంటిన్యూటీలో కాస్ట్యూమ్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళు నలుగురు కూర్చొని మనం కాస్ట్యూమ్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ గురించి మనం ప్రీ ప్రొడక్షన్లో మాట్లాడేసుకున్నాం. అవి ఫిక్స్ చేసుకున్నవి మనం కాస్ట్యూమ్స్ కుట్టిస్తామా, రెంట్కి తెస్తామా, లేకపోతే పర్చేస్ చేస్తామా, లేకపోతే వాళ్ళనే తెచ్చుకోమంటామా, ఏది చేసినా ఈ 4 రకాల్లో మనం ఏ ప్రాసెస్లో వెళ్ళినా ఈ కంటిన్యూటీస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి వాళ్ళనే తెచ్చుకోమంటే ఏంటి అడ్వాంటేజు, లేకపోతే మనం కొంటే ఏంటి అడ్వాంటేజు, కుట్టిస్తే ఏంటి అడ్వాంటేజు, రెంట్కి తెస్తే ఏంటి అడ్వాంటేజు, ఏది చేస్తామనేది మనం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్కషన్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే, సీను, దాని డ్యూరేషను, దాంట్లో ఉండే కంటెంటు, వీటిని బట్టి ఒక డ్రెస్సు చాలా, మోర్ దెన్ 1 డ్రెస్సులు కావాలా మనకి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఆఫీస్కి హీరో వచ్చాడు, ఒక 10 నిమిషాలు కూర్చున్నాడు, పనులు చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఒక్కటి చాలు, దానికంటే ఎక్కువ అక్కర్లా నాకు. ఎందుకని, దాంట్లో అంటడాలు కానీ, మార్కులు పడ్డాను కానీ, ముడతలు పడ్డాను కానీ, ప్రాబ్లం అవ్వడాలు కానీ ఏమి ఉండవు. అందుకని హ్యాపీగా ఒక డ్రెస్ ఉంటే చాలు, అది వేస్తాము, అయిపోయింది. కాకుండా బురదలో దొర్లడాలో, ఫైట్లు చేయడాలో, లేకపోతే హోలీ ఆడాలో ఇలాంటి సీన్స్ ఉన్నాయనుకోండి, ఒక సెట్ ఆఫ్ కాస్ట్యూమ్ కాకుండా అదే సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్లో కనీసం ఒక 6 నుంచి 7 కాస్ట్యూమ్స్ సెటప్స్ మనం పెట్టుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ షాట్ తీసాము, రంగులు పూసాము, నాట్ ఓకే టేక్ అన్నారనుకోండి, ఈ రంగులతో మళ్ళీ చెయ్యం. అందుకని ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్ డ్రెస్ వేసి మళ్ళీ షార్ట్ మళ్ళీ మొత్తం ఫ్రెష్గా చేసుకోవాలి. అందుకని ఇది పనికిరాదు. అందుకని మళ్ళీ వేరే సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్లో మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం, దాని మీద వర్క్ చేస్తాం. అది కూడా టేక్ ఓకే కాలేదనుకోండి, ఇంకోటి కావాలి. సేఫ్ సైడ్గా ఒక 4-5 మనం రెడీగా పెట్టుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. అలాగే కాకుండా ఈ పర్టికులర్గా కాస్ట్యూమ్ కంటిన్యూటీలో ఎంత లాంగ్ పీరియడ్ ఈ కాస్ట్యూమ్ని మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వెంకటేష్ గారు, శ్రీదేవి గారు చేసిన క్షణక్షణం సినిమా ఉంది. క్షణక్షణం సినిమాలో దాదాపుగా ఒక 6th సీన్, 7th సీన్ నుంచి ఆల్మోస్ట్ 28th 29th సీన్ వరకు, అంటే దాదాపుగా 20-25 సీన్ల పాటు సేమ్ కాస్ట్యూమ్తో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. శ్రీదేవి గారు ఆఫీస్కి వెళ్ళిన
దగ్గర నుంచి మొదలెడితే ఆఫీస్కి వెళ్ళింది, ఆఫీస్ నుంచి బయలుదేరి ఫోటో స్టూడియోకి వెళ్ళింది, ఫోటో స్టూడియో నుంచి వచ్చి ఇంటికి వచ్చింది, ఇంటిలో గొడవ అయింది, గొడవ నుంచి పారిపోయి హోటల్కి వెళ్ళింది, హోటల్ నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది, ఇంకా అడవిలోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ మళ్ళీ వెళ్ళి బ్రహ్మానందం గారి షాప్కి వెళ్తే వాళ్ళు అక్కడ డ్రెస్ చూస్తుంటే నేను పెడతాను కదా అని బ్రహ్మానందం గారు అనే సీన్ దాకా సేమ్ కాస్ట్యూమ్స్తో ఆవిడ కంటిన్యూ అవుతుంది. వెంకటేష్ గారు ఒక ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ అనగానే జీబులో ఇన్స్పెక్టర్ డ్రెస్తో వెంకటేష్ గారు వస్తారు, సుల్తాన్ బజార్లో పట్టుకున్న సూట్ కేసుని మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్నాడు, బయలుదేరాడు. జంపు అక్కడ దాకా ఇన్స్పెక్టర్ని బిల్డప్ ఇచ్చిన క్యారెక్టర్ సడన్గా నెక్స్ట్ సీన్లో దొంగ అని ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, పోలీస్ యూనిఫాము జీబు అన్నీ డిస్పోజ్ చేసేయండి అన్నాడు, తన ఓన్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. ఈ ఓన్ కాస్ట్యూమ్ వేసుకున్న ఏదైతే ఉందో అది అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాడు, హోటల్ నుంచి ఇద్దరు కలిసి అడవిలోకి పారిపోయారు, అడవి నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి బ్రహ్మానందం గారి షాపులో కాస్ట్యూమ్స్ కొనేంత వరకు సేమ్ కాస్ట్యూమ్ కంటిన్యూ అవ్వాలి. సో దాంట్లోనే బురదలో దూరాలి, దాంట్లోనే అడవిలో పరిగెత్తాలి, దాంతో చెట్ల మధ్యలో పరిగెత్తాలి, పడుకోవాలి, లేవాలి, నీళ్ళల్లో దూకాలి, ఇవన్నీ సీన్లు ఈ కాస్ట్యూమ్స్ తోటే చెయ్యాలి. అందుకని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళిద్దరికి, శ్రీదేవి గారికి వెంకటేష్ గారికి దాదాపుగా ఒక్కొక్క సెటప్ 20 కాస్ట్యూమ్స్ ఒకే తాను తీసేసుకొని 20 కుట్టించి పడేశారు. ఎందుకంటే కొన్నిసార్లు బురదలో పడతారు, కొన్నిసార్లు అడవిలో పరిగెడతారు. ఒకే రోజు మొత్తం షూటింగ్ చేసిన తర్వాత అది వాడడానికి కొన్నిసార్లు చినిగిపోతుంది, కొన్నిసార్లు పాడైపోతుంది, కొన్నిసార్లు ఫేడ్ అవుతుంది, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. 20 డ్రెస్సులలో చివరికి వెళ్ళేసరికి దాదాపుగా అంటే బ్రహ్మానందం గారి షాప్కి వెళ్ళే సీన్ వరకు దాదాపుగా ఒక 15 డ్రెస్సెస్ వాడేశారు. మిగతా 5 డ్రెస్ వాడలేదు, సరే అవి పక్కన పడేశారు. బట్ 15 డ్రెస్సుల దాకా వాడేశారు. ఎందుకు అంటే అవసరం కాబట్టి అన్ని డ్రెస్సులు కుట్టించాం. కొన్నిసార్లు ఒకటి సరిపోతుంది, కొన్నిసార్లు మోర్ దెన్ 1 కావాలి. సో సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్లో ఏం తేడా లేకుండా చూసే ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ రాకుండా ఒకే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ని అన్ని సెట్లు మనం కొనిపెట్టుకుంటాము. అట్లాగే షూటింగ్లో కూడా ఫైట్లు ఇట్లాంటివి ఉన్న చోట మోర్ దెన్ 1 ఒక 2, 3 పెట్టుకుంటాం. అక్కడ రెడీగా సెట్లో మనకి వాషింగ్ మిషను, డ్రైయరు అన్నీ పెట్టుకొని ఐరన్ బాక్స్తో సహా పెట్టుకొని వాళ్ళు రెడీగా ఉంటారు కాస్ట్యూమ్ చేసేవాళ్ళు. మనం దూకి మళ్ళీ లేవగానే ఈ కాస్ట్యూమ్ తీసి వాడికి ఇచ్చేస్తే ఫ్రెష్ మనం కాస్ట్యూమ్ వేసుకొని వాడు దాన్ని వాషింగ్ మిషన్లో పడేసి డ్రై చేసి మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ రెడీగా పెడతాడు. ఈ షాట్ అయిపోయేసరికి దాదాపు 2, 3 పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ షాట్ అయిపోయింది, రెండో షాట్ కూడా అయిపోయేసరికి వాడు మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. అట్లా 3, 4 పెట్టుకొని వాటిని రిపీటెడ్గా వాడుతూ ఉంటాము. సో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి కంటిన్యూటీ అయ్యేటప్పుడు మనం చెక్ చేసుకుంటాము. అట్లాగే విత్ ఇన్ ది సీన్లో కూడా మనం ఈ రిపీటెడ్ వేసుకోవడానికి ట్రై చేస్తాం. సో కాస్ట్యూమ్ కంటిన్యూటీలో మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అసలు కలర్, ప్యాటర్న్, టెక్స్చర్, డిజైన్, ఈ 4 మనం చూసుకోవాలి. కలర్ ఆఫ్ ది కాస్ట్యూమ్, ప్యాటర్న్ ఆఫ్ ది కాస్ట్యూమ్, టెక్స్చర్ ఆఫ్ ది కాస్ట్యూమ్, డిజైన్ ఆఫ్ ది కాస్ట్యూమ్, ఈ 4 మనం చెక్ చేసుకోకపోతే ఎల్లో కలర్ షర్ట్ అండి అంటాడు. ఎల్లో కలర్ షర్ట్ అంటే టీ షర్టా, మామూలు షర్టా, క్యాజువల్ వేరా, దాంట్లో మళ్ళీ హాఫ్ హ్యాండా, ఫుల్ హ్యాండా, టీ షర్ట్ అయితే కాలర్ ఉందా, కాలర్ లేదా, ఓపెన్ కాలరా, క్లోజ్డ్ కాలరా, యూ నెక్కా, వై నెక్కా, ఏంటి? బ్లూ కలర్ శారీ అంటే ప్లెయినా, బ్లూ కలర్లో ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏదైనా డిజైన్ ఉందా, అంచులు ఉన్నాయా, అంచులు లేవా, ఇట్లా ప్రతిదీ మనం ఫొటోస్ తీసి పెట్టుకుంటాము. ఫొటోస్ తీసి పెట్టుకుంటే కూడా కొన్నిసార్లు అంచులు తెలియదు. మొన్న ఒక దీనికోసం చెక్ చేస్తూ ఉంటే గ్రీన్ కలర్ శారీ కంటిన్యూటీ కోసం ఫోటో తీసి పెట్టారు. కానీ ఫోటోలో ఆ సెటప్లో 4 గ్రీన్ కలర్ శారీలు ఉన్నాయి, 4 గోల్డ్ కలర్ అంచులే ఉన్నాయి. జూమ్ చేసి చూస్తే తప్ప తెలియట్లా, జూమ్ చేస్తే కూడా కొన్నిసార్లు సరిగ్గా తెలియట్లా. అందుకని మళ్ళీ దాన్ని మేము క్రాప్ చేసి ఆ పర్టికులర్ పీస్ను ఎన్హాన్స్ చేసి చెక్ చేస్తే ఆ పువ్వు ప్యాటర్న్ బట్టి ఓకే ఈ శారీ అని చెప్పాల్సి వచ్చింది. అట్లా మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కొన్ని సినిమాలలో ఉదాహరణకి తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి షర్ట్స్లో ఒకే సీన్లో 2 షర్ట్స్ ఉంటాయి. 2 ఎల్లో కలర్ షర్ట్సే, 2 ఫుల్ హ్యాండ్సే. కానీ ఈ కాలర్ ఉండే ప్రాసెస్లో ఒక కాలర్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఒక కాలర్ కొంచెం చిన్నగా ఉంటుంది.
అది జనరల్గా మామూలు ప్రేక్షకుడు పట్టుకోకపోవచ్చు, కానీ ఒక్కడు పట్టుకున్నా మంది తప్పే. సో అందుకని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సినిమా చేసినప్పుడు, డైరెక్ట్ చేసినప్పుడు హీరో హీరోయిన్ ఫస్ట్ టైం కలిసే సీను ప్రొఫెసర్ చాట్ల శ్రీరాములు గారని మా గురువు గారు, ఆయన ప్రొఫెసర్ క్యారెక్టరు రవిచంద్రారెడ్డి అని, తీగల రవిచంద్రారెడ్డి అని, తీగల కృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ కొడుకు, అతను హీరో, లిఖితా కామిని హీరోయిన్. ఇద్దరిని ఫస్ట్ టైం ప్రొఫెసర్ దగ్గర కలుస్తారు. అతను దాని మీద పిహెచ్డి చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఒక ఆర్టికల్ రాయడం కోసం ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చింది. ఇద్దరిని పరిచయం చేసి అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా తీసుకుంటాడు. వాళ్ళిద్దరికి అలా పరిచయమై ట్రావెల్ కావాలి. ఇది స్టోరీలో పార్ట్. ఆ రోజు ఆయనకి మధ్యాహ్నం అంటే సాయంత్రం ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ వాళ్ళది వర్క్షాప్ ఉంది, మన సెమినార్ ఉంది. ఆ సెమినార్కి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, చాట్ల శ్రీరాములు గారు. ఆయనకి 2 o'clock ఫ్లైట్. సార్ ఆ రోజు ఆ లొకేషన్ ఆ రోజే దొరికింది సార్, వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ఆ రోజు ఉంది, మీరు దొరికితే మీరు వస్తే బాగుంటుంది అని చాట్ల గారిని అడిగితే, మధ్యాహ్నం నుంచి 2 o'clock నుంచి నాకు ఫ్లైట్ ఉంది నటరాజ్ అన్నారు. ఓకే పని చేయండి సార్, 1 గంటకి మిమ్మల్ని బేగంపేటలో దింపే పూచి మాది అంటే ఓకే అన్నారు ఆయన. మార్నింగ్ 7కే రెడీ చేసుకున్నాము, లొకేషన్కి వెళ్ళిపోయాము, షూటింగ్ స్టార్ట్ చేశాము. సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో చిన్న తేడా కొడుతుంది, ఏదో మిస్టేక్ చేస్తున్నాను నేను అని. కానీ చాట్ల గారిని పంపించేయాలని ఒక చిన్న తొందరలో ఓకే ముందు కంప్లీట్ చేద్దాం అని షూటింగ్ స్టార్ట్ చేసాం. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాట్ల గారిని కారు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసాం. అక్కడి నుంచి డ్రైవరు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చేసేసి రెడీ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో దింపేంత వరకు మంది పంపించేసాం. అయిపోయింది, మనం అక్కడ రిలీఫ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఒక్కసారి ఏంటి మిస్టేక్ అయింది, ఏమైంది, ఎందుకు సబ్ కాన్షియస్ మైండ్ అట్లా వార్న్ చేస్తుంది, ఏదో తప్పు చేసావని ఒకసారి చెక్ చేసుకొని మా అసోసియేట్ డైరెక్టర్ని ఆర్కే ఒకసారి 1 line ఆర్డర్ ఇవ్వని తీసుకొని చూస్తే, దీనికంటే ముందు సీన్లో హీరో బర్త్డే సీన్, ఇంట్లో బర్త్డే చేసుకొని అమ్మ మా ప్రొఫెసర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తా అని బయలుదేరుతాడు. ఓ జూద్పూర్ సూట్ లాంటివి తీసుకొని బయలుదేరాలి. ఇక్కడికి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ది ఒకటి, హీరోయిన్తో ఫస్ట్ మీటింగ్ కదా అని ఒక మంచి రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు అబ్బాయి. నేను ఆర్కే మా అసోసియేట్ డైరెక్టర్ని తిట్టా, కామన్ సెన్స్ లేదా, కంటిన్యూటీ బర్త్డే కదా, బర్త్డే నుంచి ఇక్కడికి రావాలి కదా, కాస్ట్యూమ్స్ ఏ ఉండాలో మీరు చూసుకోరా అంటే, సార్ నేను పొద్దున రవికి చెప్పాను సార్ ఆ కాస్ట్యూమ్ అని అన్నాడు. చెప్పడం కాదు, సెట్లోకి వాళ్ళు వచ్చేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని వీళ్ళని తిట్టా. వాళ్ళని తిట్టలేము మనం. ఇప్పుడు నేను మొన్న చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్స్ని కానీ వాళ్ళని తిట్లని మనం మన అసిస్టెంట్లని అసోసియేట్లని తిట్టుకుంటాం. బుద్ధుందా, కామన్ సెన్స్ లేదా, ఏ డ్రెస్ వేసుకొని రావాలో తెలియదా నీకు, చూసుకోవా నువ్వు, ఆయన ఏ డ్రెస్ వేసుకొని వచ్చాడో చూసుకోవా అని వీళ్ళని తిట్టా. పొద్దున్న చెప్పాడు సార్ అని ఆయన అన్నాడు. సరే మీకు కాదు, వాళ్ళు చూసుకోవాలి కదా అని వాళ్ళని తిట్టా. అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూటీ మిస్టేక్. ఎవడన్నా ఆ సినిమా చూస్తే ఈడంట పాఠాలు చెప్తాడంట అంటారు కానీ నన్ను. అందుకని ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి, ఇంటి నుంచి అమ్మ నేను మా ప్రొఫెసర్ బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాను బయలుదేరాడు, వెళ్తున్నాడు, ఒక అపార్ట్మెంట్ పక్క నుంచి వెళ్తున్నాడు, పైనుంచి ఒకళ్ళు నీళ్లు పోసారు, ఇలా చూసుకున్నాడు, ఇలా పైకి చూశాడు, బైక్ వెనక్కి తిప్పాడు, కట్. ఈ షాట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే నీళ్లు పోసారు కాబట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. ఇది ఎందుకది, నేను తప్పు చేశాను కాబట్టి పెట్టుకున్నట్టు ఉంటుంది తప్ప దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కానీ దాన్ని కూడా ఎట్లా వాడుకోవాలని ఆలోచించి ఆ నీళ్లు పోసిన అమ్మాయి తర్వాత వచ్చి సారీ చెప్తుంది. సారీ చెప్పడమే కాకుండా అక్కడ జరిగిన మర్డర్ గురించి, హీరో ఇన్వెస్టిగేట్ చేస్తున్న మర్డర్ గురించి ఆ అమ్మాయే క్లూ ఇస్తుంది. జనరల్గా వేరే అమ్మాయి ఎవరో క్లూ ఇవ్వాలి, వేరే అమ్మాయిని ఎందుకు, మనం నీళ్లు పోసిన అమ్మాయినే పెట్టుకొని క్లూ ఇవ్వడం కూడా ఆ అమ్మాయితోటి సారీ చెప్పడానికి వచ్చింది కాబట్టి, ఆ ప్రాసెస్లో అతనితో మాటలు కలిసాయి కాబట్టి, ఆ సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి క్లూ ఇచ్చింది అనేటట్టుగా చేసి ఈ కంటిన్యూటీ మిస్టేక్ ఏదైతే జరిగిందో దాన్ని కవర్ చేసుకునే ప్రాసెస్లో నా కథని ఒక మలుపు తిప్పుకోవడానికి అవసరమైన క్యారెక్టర్ని నేను దాంట్లో వాడుకున్నాను. జనరల్గా ఇది తప్పు. ఆ సెట్లో ఆ లొకేషన్లో మనం ఏం చేస్తున్నామో అప్పుడే చూసుకోవాలి తప్ప తర్వాత ఇట్లా మార్చుకొని ఇవి చేయకూడదు. సరే ఇంకా జరిగిపోయిందా కాబట్టి నేను దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను.
షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సెస్లో మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఈ 3 డిఫరెంట్ వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాలవి ఉన్నాయి. అవి కూడా మీకు అతి తక్కువ ఫీజుతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి మనకు అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు తక్కువ ఫీజులతో షాఫ్ట్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలోకి పరిచయం చేసుకోండి. మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.